నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మునుగోడు ముద్దుబిడ్డ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కమిటీ వారి నివాసంలో పుణ్య దంపతులను సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ మరియు వెంకటరమణ శర్మ గారులచే వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి దేవాలయంలో వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వారి పేరున గోత్ర నామార్చన నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి దంపతులను దేవాలయ కమిటీ సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల బొబ్బిళ్ల మురళి, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గుర్రం వెంకటేశం, ఫోలోజు శ్రీలత, శ్రీనివాస్ చారి, తూర్పాటి నరసింహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి కొరకు తాను పనిచేస్తానని, ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. వారు పుణ్య దంపతులు నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని మా సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ తరఫున మా ప్రధాన అర్చకులు పెద్ది కిషోర్ శర్మ గారి ఆధ్వర్యంలో వారి పేరున గోత్రనామార్చన, శివుడి యొక్క అష్టోత్తరనామం చేయించడం జరిగింది. వారికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. విశ్వేశ్వర భవన స్వామి కరుణా కటాక్ష ప్రసాద సిద్ధి